రావణ సంహారం జరగాలి అంటే శత్రువుల మిత్రులను కూడా మనం కలుపుకుని వెళ్ళాలి అని అంటూ ఉంటారు. అలాగే అవినీతి అనేది అనకొండలాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు దాన్ని పెకిలించాలి అంటే కూడా ఖచ్చితంగా అందరి సాయం కూడా తీసుకోవాలి అంటారు పెద్దవాళ్ళు. ఏపీ అధోగతి పాలవుతోంది, ప్రగతి పదంలో ముందుకు కదలాలి అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని కూడికలు తీసివేతలు కూడా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మనకు ఒక్కొక్కసారి తీసుకుంటున్న నిర్ణయాలు కానీ లేకపోతే తీసుకోబోతున్న నిర్ణయాలు కానీ కష్టం అనిపించినా బాధ అనిపిస్తున్నా కూడా దాని రిజల్ట్ దాని ఫలితం ఖచ్చితంగా లాభంగా ఉంటుంది అనుకున్నప్పుడు కలిసి వెళ్ళడంలో తప్పు లేదు అనే విషయాన్ని కూడా మనకి పెద్దవాళ్ళు సలహాలు ఇస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే కత్తులు నూరుతున్నా కూడా జనం కోసం, జనం భవిష్యత్తు కోసం ఒక అడుగు వెనక్కి వేసినా అది ప్రగతి పదంలో 10 అడుగులు ముందుకు వెళ్ళే అవకాశమే ఉంటుంది అన్నది చాలామంది చెప్తూ ఉంటారు. ఇన్ని విశ్లేషణలు, ఇన్ని ఉపమానాలు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న జరిగినటువంటి ఒక్క భేటీ దీనంతటికీ కూడా ఫలితం ఇలా ఉండే అవకాశం ఉంది అనేది ఆలోచిస్తే, కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇలా ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క అడుగు రేపు పడబోయే 10 అడుగులకు నాంది పలుకుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కూడికలు తీసివేతలు, శత్రువుల మిత్రులు కలవాల్సిందే. ఖచ్చితంగా అవినీతి కొండ పెరిగిపోతున్నప్పుడు దాన్ని పెకిలించాలంటే అందరి సాయం తీసుకోవాల్సిందే అని ఏదైతే అంటున్నామో చెప్తున్నామో ఆ అడుగులు నిన్న ఢిల్లీ వేదికగా పడ్డాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఏపీ రాజకీయం ఢిల్లీ చేరుకుంది. సో ఢిల్లీ వేదికగా నిన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా భేటీ అవుతున్నారు అన్న విషయం తెలియగానే 2 తెలుగు రాష్ట్రాలు, అధికార పార్టీ మొత్తం ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా ప్రజలతో పాటు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు నడ్డా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. చంద్రబాబు వీరితో భేటీ అయ్యారు. సర్వత్రా ఉత్కంఠ అనమాట. ఎందుకంటే ఈ మీటింగ్కి సంబంధించి కబురు వచ్చింది, పిలుపు వచ్చింది అని వెళ్తున్నప్పుడే అందరిలో ఒక ఆసక్తి, ఏం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో 1999, 2014 సీన్ రిపీట్ అవుతుందా, పొత్తు పొడవబోతుందా, 2014 ఉన్నటువంటి 3 పార్టీల కాంబినేషన్ మళ్ళీ హిట్ కాంబినేషన్గా మారబోతోందా, పొత్తు పొడుస్తోందా, ఎటువంటి చర్చలు ఉన్నాయి, ఫలిస్తుందా, రాజకీయ ముఖ చిత్రం ఎట్లా మారిపోతుంది, ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని పంపకాలు ఉంటాయి, మరి ఇది ప్లస్సా మైనసా? కొన్ని రోజుల నుంచి మనం ఇలాంటి విశ్లేషణలు చాలా వింటున్నాం. ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్, మరి ఇట్లా కొట్టుకున్నారు కదా, అప్పుడు ఇట్లా అనుకున్నారు కదా, ఇట్లా వెళ్ళింది కదా, మరి ఈసారి ఇవన్నీ వస్తాయా అన్నప్పుడు ఖచ్చితంగా కూడికలు తీసివేతలు మనం అనుకుంటున్నట్టు రావణ సంహారం జరగాలి అంటే ఒక్కొక్కసారి కలవాల్సిన అవసరం. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరు ఉండరు కాబట్టి. అయితే నిన్న జరిగినటువంటి భేటీపై మరి ఇద్దరి మధ్య పొత్తులకు సంబంధించిన చర్చ వచ్చింది. సో కలిసి వెళ్లేందుకు కూడా ఇద్దరు చర్చించుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ బలోపేతం చేయడమే లక్ష్యంగా అటు బీజేపీ ఆలోచిస్తోంది, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా చంద్రబాబు వెళ్తున్నారు అన్నట్టు. ఈ భేటీకి ముందు కొద్దిసేపటి క్రితం కూడా ఇష్టాగోష్ఠిలో మీడియాతో అనేక మందితో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, అక్కడ ఎన్డీఏలో దేశ ప్రయోజనాలు ముఖ్యం అంటూ బీజేపీ కూడా ఆలోచిస్తోంది. కాబట్టి ఇరువురి లక్ష్యం ఒకటే. సో అందరు బలోపేతం, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దేశంలో ముఖ్యం కాబట్టి కలిసి వెళ్లేందుకు ఇద్దరు కూడా సమాయత్తం అవుతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి రకరకాల అంశాలు ఏం జరిగింది ఏమిటనేది ఇంకొంత టైంలో స్పష్టత వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇలా మీటింగ్ అవుతున్నారు లేదా ఇద్దరు భేటీ అవుతున్నారు అన్నప్పుడు సామాన్యంగా 3 పార్టీలకి సంబంధించిన కేడర్లో కానీ, కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ ఒక ఆతృత ఉంటుంది, ఒక టెన్షన్ ఉంటుంది, పొత్తు పొడుస్తుందా లేదా ఉత్కంఠ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అనూహ్యంగా అధికార పార్టీలో, వైసీపీలో, జగన్ అనే టీంలో ఉత్కంఠ కనపడింది. వీళ్ళు భేటీ అయింది రాత్రి 11:30 కానీ సాయంత్రం 6:30 నుంచి 7:30 నుంచే అసలు అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా కానీ లేకపోతే వారికి సంబంధించిన మాధ్యమాలు కానీ అత్యుత్సాహాన్ని లేకపోతే వీళ్ళే చెప్పేశారు. ఇదంట ఇన్ని సీట్లంట, 6 నుంచి 8 ఎంపీ సీట్లంట, 25 అసెంబ్లీ సీట్లంట, వీళ్ళే లెక్కలు తేల్చేశారు, వీళ్ళే అన్నీ మాట్లాడేసుకున్నారు, వీళ్ళే వేసేశారు. అసలు ఇంకా మీటింగ్ కూడా అవ్వాల. రాత్రి 11:30కి మీటింగ్ అయితే 6:30 నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా అద్భుతమైన విషయాలు ఏంటంటే ఎట్లాగో వీళ్ళకి సంబంధించి
చాలా రోజుల నుంచి ఒక అపవాదం ఉంది, ఫేక్ ప్రచారాలకి వీళ్ళు పండిపోయారు అని. ఆ ఫేక్ ప్రచారాలను మళ్ళీ తెరలేపారు. గతంలో ఎప్పుడో చంద్రబాబు వేసినటువంటి ఆసనాల ఫోటోల్ని అమిత్ షాకి సంబంధించినవి ఇన్ని మార్పు చేయడం, చంద్రబాబు అమిత్ షా కాళ్ళు మొక్కినట్టు మీరు న్యూస్ కూడా చూడొచ్చు, ఇలా కాళ్ళు మొక్కేసినట్టు, ఇలా రకరకాల విన్యాసాలన్నీ కూడా ప్రదర్శించారు. సీట్ల సర్దుబాటు వీళ్ళే చేశారు. ఏది 11:30కి మీటింగ్ అంటే 6:30 నుంచే మీటింగ్ అయిపోయినట్టు మాట్లాడేసినట్టు వీళ్ళే. ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు వారికి సంబంధించిన పేపర్లలో మాధ్యమాల్లో అయితే ఏకంగా ఇంకొక అడుగు ముందుకేసి మీరు ఎలా చెప్తే అలా, మీరేదంటే అది, మీరెన్ని అడిగితే అన్ని, మీరేం చెప్తే అది వింటాను అని తల ఆడించినట్టు ఒప్పుకున్నట్టుగా కూడా ఈరోజు వారికి సంబంధించిన పేపర్లలో మాధ్యమాల్లో వార్తలు వేసేశారు. కానీ అసలు అక్కడ జరిగింది ఎన్డీఏను బలపరచండి అని వారు అడిగారు. అలాగే కలిసి వెళ్లేందుకు కూడా ఒక అవగాహన కుదిరినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇంక ఈ సీట్లు అనేది వాళ్ళిద్దరు చెప్పాలి, త్వరలో ఉంటుందా ఉండదా, ఇది ఎలా, దానికి సంబంధించిన ఎటువంటి వివరణలు ఇస్తారు. అంటే మొత్తంగా అధికార పార్టీ ఉలిక్కి పడుతోందా? ఒకవేళ ముగ్గురు కలిసి వస్తే తమ పని గోవిందా అని అనుకుంటోందా? ఎందుకంటే నిన్న అమిత్ షా కూడా ఏపీలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా వారి దృష్టికి వచ్చాయి. అలాగే అక్కడ జరుగుతున్నట్టు అరాచకం, అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు సంబంధించిన రిపోర్ట్స్ తాముకు అందాయని చెప్పినట్టుగా కూడా వార్తలు చూసాం. మొత్తానికైతే చంద్రబాబు అమిత్ షా మధ్య పొత్తులు ఫలించాయా? పొత్తుకు సంబంధించిన అవగాహన కుదిరిందా? మొత్తంగా కార్యరూపం ఎప్పుడు దాల్చిపోతోంది? చంద్రబాబు షా చేసినటువంటి పొత్తు చర్చల సారాంశం ఏంటి? మరి పనిచేయడానికి అవగాహన కుదిరిందా? ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండబోతోంది? ఇక కలిసి ప్రయాణమేనా, నువ్వు నేను ఓ పొత్త అని అనబోతున్నారా? అన్నీ చర్చిద్దాం. చిన్న